అందరూ చూడండి అమ్మా ఆ మాట ఒకసారి. యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలన. ఇందులో 3 భాగాలు ఉన్నాయి. యేసుక్రీస్తు ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలన. ఇందులో ఎన్ని అనుభవాలు ఉన్నాయి? మొదటి అనుభవం, పౌలు సౌలుగా ఉన్నప్పుడు యెహోవాను మాత్రమే ఒప్పుకునేవాడు దేవుడని. యేసుక్రీస్తును ఒప్పుకునేవాడు కాదు, పరిశుద్ధాత్మను కూడా దేవుడని ఒప్పుకునేవాడు కాదు. అంటే పౌలు ప్రారంభ జీవితం ఏంటో తెలుసా? అభిషేకాన్ని ఒప్పుకునేవాడు కాదు, ఆత్మ దేవుడు ఉన్నాడన్న సంగతిని ఒప్పుకునేవాడు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ నింపుదల ఉంది, అభిషేకం ఉంది, ఆత్మ నింపుదల ఉంది, వాక్శక్తి ఉంది, అన్య భాషలు మాట్లాడాను ఉంది, అభిషేకం యొక్క నడిపింపు ఉందని అంగీకరించేవాడు కాదు. మనము కూడా ప్రారంభ దినాలలో నిజమైన మారు మనసు లేనప్పుడు, దేవుని సన్నిధి యొక్క విలువ ఎరగనప్పుడు, నామకార్థమైన స్థితిలో మనం ఉన్నప్పుడు అసలు పరిశుద్ధాత్మ దేవుడు అంటే మనకు తెలీదు. ఈ రోజుల్లో చాలామంది సేవకులు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతే తెలియడం లేదు. చాలామంది విశ్వాసులు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతే తెలియటం లేదు. పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఆత్మను అంగీకరించేవాడు కాదు, అభిషేకాన్ని అంగీకరించేవాడు కాదు. ఒకరోజు దమస్కో మార్గము గుండా వెళ్తూ ఉన్నప్పుడు జీవము కలిగిన యేసు అతని జీవితంలో ప్రత్యక్షపరచబడ్డాడు. సియోనులోంచి 3వ ఆకాశంలోంచి ఒక మహిమ కలిగిన వెలుగు అతని మీద ప్రకాశించి అతనితో మాట్లాడి ఉన్నప్పుడు అతడి శరీర సంబంధమైన నేత్రాలు మూయబడి ఆత్మ సంబంధమైన నేత్రాలు తెరవబడి ఒక దైవ సేవకుడైన అననీయ అతని యొద్దకు పంపబడ్డాడు. అననీయ, నువ్వు సౌలు దగ్గరికి వెళ్ళి అతని తల మీద నువ్వు చేతులు పెట్టి ప్రార్థన చేయి, అతడు అభిషేకంతో నింపబడతాడు. అననయ్య అన్న ఒక దైవ సేవకుడు దేవుని చేత అతని యొద్దకు నడిపించబడి సౌలు తల మీద చేయి పెట్టి బలంగా ప్రార్థన చేయుచుండగా దైవ నడిపింపులో ప్రార్థన చేయుచుండగా సౌలులోనికి ఏమి దిగి వచ్చిందంటే పరిశుద్ధాత్మ అభిషేకం అతనిలోనికి దిగి వచ్చింది. మనము కూడా దేవుని సన్నిధికి నడిపించబడిన మనతో కూడా జీవము కలిగిన దేవుడు ఆత్మదేవుడు ఉన్నాడన్న సంగతి బయలుపరిచి, పరిశుద్ధాత్మ నింపుదల ఉన్నదన్న సంగతిని బయలుపరిచి, సింహాసనం తట్టు చేతులు ఎత్తగా ఆత్మ చేత నింపబడతారన్న సంగతి బయలుపరిచినప్పుడు ఎన్నో దినాలు దేవుని సన్నిధిలో అబ్బా తండ్రి అని మొరపెట్టి ఉండగా దేవుని సంకల్పము చేత, దేవుని కృప చేత, దేవుని దయ చేత, దేవుని కరుణ చేత, దేవుని కటాక్షము చేత, దేవుని మహిమగల అనాది సంకల్పము చేత మనలోనికి ఏమి దిగి వచ్చిందంటే పరిశుద్ధాత్మ అభిషేకం దిగి వచ్చింది. ఏ నోటుతోనైతే అభిషేకం లేదని పౌలు మాట్లాడి ఉన్నాడో, లేక సౌలుగా ఉన్న దినాలలో మాట్లాడి ఉన్నాడో, అదే నోటుతో ఊరూరా ప్రతి గ్రామంలో, ప్రతి దేశంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతి, పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్నదన్న సంగతి, ఆత్మ నింపుదల ఉన్నదన్న సంగతి, ఆత్మ చేత దేవుడు ఈ కడవరి దినాలలో ఒక గుంపు ప్రజలను నింపి వారిని ఒక మహిమ కలిగిన సంఘంగా మారుస్తాడని ప్రకటించుచూ ఉన్నాడు. అందుకే అంటాడు తిమోతికి రాసిన పత్రికలో మొదటి పత్రిక, తెలియక అవిశ్వాసం వల్ల చేసి తిని గనుక నేను క్షమించబడితిని. ఇప్పుడు మాత్రం ఆత్మదేవుడు ఉన్నాడన్న సంగతి పౌలు తెలుసుకున్నాడు.
అభిషేకం ఉన్నదన్న సంగతి పౌలు తెలుసుకున్నాడు. అంత మాత్రమే కాదు, రెండో అనుభవం ఏంటంటే అభిషేకంతో నింపబడ్డాడు. ఈరోజు నీవు కూడా అభిషేకంతో నింపబడ్డావు. ఈరోజు నీలో కూడా పరిశుద్ధాత్మ అభిషేకం దిగి వస్తుంది. ఈరోజు నువ్వు కూడా ఆత్మను పొందుకొని అభిషేకమును పొందుకొని అభిషేకం ద్వారా నువ్వేం చేయగలుగుతున్నావంటే వాక్శక్తిని పొందుకొని అన్య భాషలు మాట్లాడగలుగుతున్నావు. అయితే నీలో ఉన్న అభిషేకం పౌలులో ఉన్న అభిషేకం బ్రతుకుట, చనిపోవుట, దేవుని నామమహిమార్థమైన అనుభవానికి ఇప్పుడున్న అభిషేకం సరిపోదు. పౌలు ఒక ఆశ ఏంటంటే బ్రతుకు మూలంగానైనా చావు మూలంగానైనా దేవుని ఘనపరచాలని. ఇప్పుడున్న అభిషేకం సరిపోదు, పౌలులో ఉన్న అభిషేకం సరిపోదు, మీలో ఉన్న అభిషేకం సరిపోదు. ఆ జీవితం చేయాలంటే, అనుభవానికి రావాలంటే, ఆ ప్రతిష్టతలోనికి రావాలంటే, ఆ సమర్పణలోనికి రావాలంటే నీ శరీరం ద్వారా, నీ ప్రాణం ద్వారా, నీ ఆత్మ ద్వారా దేవుని నామం మహిమపరచబడాలంటే, బ్రతుకు దినములంతా నీ ద్వారా, నీ దేహం ద్వారా, నీ జీవితం ద్వారా దేవుని నామం ఘనపరచబడాలంటే, ఒకవేళ మన మరణమైతే దేవుని నామం మహిమపరచబడాలంటే సమృద్ధి అయిన అభిషేకం కావాలి. ఈ సమయంలో సియోనులో ఒక నూతనమైన ప్రత్యక్షత, మహిమ కలిగిన దేవుడు నీకు అనుగ్రహించుచున్నాడు. నువ్వు ప్రార్థించుచున్నప్పుడల్లా, నువ్వు మొరపెట్టుచున్నప్పుడల్లా, నువ్వు అంగలార్చుచున్నప్పుడల్లా, అయ్యా నాకు సమృద్ధి అయిన అభిషేకం కావాలయ్యా, నాకు సమృద్ధి అయిన అభిషేకం కావాలయ్యా. నా యొక్క దేహము ద్వారా దేవుని మహిమపరిచే జీవితం, నా మరణము ద్వారా దేవుని నామాన్ని మహిమపరచడానికి ఒక సమృద్ధి అయిన అభిషేకం కావాలని నువ్వు ప్రార్థించగలిగితే నీ ప్రార్థన దేవునికి ఆమోదయోగ్యమైనది. నీ ప్రార్థన దేవుడు అంగీకరించే ప్రార్థన, నీ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చే ప్రార్థన, నీ ప్రార్థనకు దేవుడు బలమైన అభిషేకంతో, ఎటువంటి అభిషేకం, సమృద్ధి అయిన అభిషేకంతో నిన్ను నింపడానికి ఇష్టపడుతున్నాడు. సమృద్ధిగా ఉండాలి మనలో అభిషేకం, సమృద్ధిగా ఉండాలి మనలో అభిషేకం. సమృద్ధిగా ఉంటేనే ఆ జీవితాన్ని పౌలు పొందుకోగలిగాడు. అభిషేకం సమృద్ధిగా పొందుకున్నాడు కాబట్టి పౌలు బ్రతుకు మూలంగానే, ఆయనను చావు మూలంగాను దేవుని ఘనపరచగలిగాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.